గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇక నుంచి ప్రతి ఒక్కటి కూడా మన కేఎల్యు ఏ టు జెడ్ సొల్యూషన్స్ వాళ్ళది ప్రతి మంత్ అప్డేట్ అది నీకు మంత్లో జరిగే కోర్సులు ఏమేమి ఉన్నాయి అనేది మీకైతే నేను అంటే రేపు మంత్ జరిగే ఈ మంత్ నేనైతే మీకు మన స్టూడెంట్స్ అవగాహన కోసం ప్లస్ ఏంటంటే కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు వాళ్ళ అవగాహన కోసం నేనైతే ప్రతి మంత్ కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు అంటే ఇప్పుడు ఇది డిసెంబర్ మంత్ కాబట్టి మనకి డిసెంబర్ మంత్ అనేది ఈ మంత్కి అయితే మనకి కోర్సులు అయితే మనకి ఆల్రెడీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్లు జరుగుతున్నాయి. ఈ వాషింగ్ మిషన్లు రెఫ్రిజరేటర్లు రెండు కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకు ఇప్పుడు ఈ మంత్ ఇక ఎవరికి కూడా అవకాశం అనేది ఇంకా లేకుండా పోయిందనమాట. మనం ఈ మంత్ అయితే ఇంకా అయిపోయినాయి. అలాగే మనం నెక్స్ట్ మంత్ అంటే మనకి 2025లో మనకైతే ఏమేమి కోర్సులు జరుగుతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మనం 2025లో మీకు బాగా ఇంపార్టెంట్గా తెలియజేసేది ఏంటంటే మనకి ఈ జనవరి 20వ తారీఖు అంటే డిసెంబర్ 20వ తారీఖు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మంత్ ఇంకా కరెక్ట్గా 1 వీక్ మాత్రమే ఉంది. డిసెంబర్ 20 దాటితే మనకైతే కొత్త అప్లికేషన్స్ ఇక పాతవి అంటే 2024 సంబంధించినవి ఆ తారీఫ్ అంటే రేట్లు అమౌంట్లు కానీ ఆ అప్లికేషన్స్ కానీ మనకైతే ఇక డిసెంబర్ 20తో మనకైతే ఎండ్ అయిపోతాయి అన్నమాట. ప్రతి సంవత్సరం సేమ్ సినారియో రన్ అవుతూ ఉంటుంది. మనకి డిసెంబర్ 20వ తారీఖు కల్లా ఈ పాత ఓల్డ్ అప్లికేషన్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఆ తారీఫ్లు కూడా మనకైతే వర్క్ అవ్వనమాట. ఎవరైనా కానీ ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రింట్ తీర్చుకున్న వాళ్ళు కానీ లేకపోతే మీ వాట్సాప్లో సేవ్ చేసుకున్న వాళ్ళు కానీ ఈ డిసెంబర్ 20 తర్వాత అప్లికేషన్స్ అయితే మీకు చెల్లుబాటు అవ్వనమాట. ఇక మీరు తర్వాత గబుక్కుని ఆ అప్లికేషన్స్ మీరు పెట్టి మీరు 100 రూపీస్ అలా కట్టినా కూడా మీకు అదైతే కనుక రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట. అప్లికేషన్స్ అనేవి మనకు పనికిరావు. అలాగే మనకేంటంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఏదైనా సబ్జెక్టులకి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ 20వ తారీఖుతో మనం ఓల్డ్ అప్లికేషన్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. న్యూ అప్లికేషన్స్ మనకి జనవరి 1వ తారీఖు రిలీజ్ అవ్వడం అయితే జరుగుద్ది అనమాట. న్యూ ఇయర్ ఇదివరకు జనవరి 10వ తారీఖు రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు జనవరి 1వ తారీఖే రిలీజ్ చేయడానికి వాళ్ళు మన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అనేది వాళ్ళు జనవరి 1వ తారీఖు రిలీజ్ చేస్తామని అయితే మనకి చెప్పడం జరిగిందనమాట. అందుకని ఆ న్యూ అప్లికేషన్స్లో కొన్ని రేట్లు అనేవి పెరగడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తగ్గడం అనేది ఏమీ ఉండదు. మీరు ఈ రేట్ ఏమన్నా తగ్గుద్ది అన్న ఆలోచన అయితే శూన్యం అనమాట. అంటే ఏమి ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కానీ డిక్రీజ్ అనేవి అవ్వనమాట, పెరుగుతూనే ఉంటాయి మనకి. అది తగ్గడం ఉండదు. తర్వాత మనకి ఎలాంటి సబ్సిడీలు కూడా మనకైతే అవైలబుల్ అనేది ఉండదన్నమాట. సబ్సిడీస్ అనేవి వాళ్ళైతే ఇంకా ఇవ్వరనమాట. అంటే ఇప్పుడు జనవరి నెలలో ఆ టైంలో సబ్సిడీలు ఇవ్వరనమాట. మనకు రేట్లు పెంచుతారనమాట. జనవరి నెలలో ఎప్పుడు కూడా రేట్లు పెరుగుతాయి. సబ్సిడీలు ఎప్పుడు ఇస్తారు అంటే దీవాళీకి మనకు ఆ దీవాళీ టైంలో మాత్రం ఏదో కొన్ని పెడతా ఉంటారు అంతే. అది ఎక్కువ మనకేంటంటే దీవాళీ, దసరా, దీవాళీ, అది ఆ దసరా, దీవాళీ ఈ రెండింటి సమయాల్లో మాత్రమే ఏయో కొన్ని కోర్సులు కొద్దిగా సబ్సిడీ లేకపోతే ఆఫర్లు అలా ఇస్తూ ఉంటారు. మిగతా టైంలో మనకి ఎలాంటి సబ్సిడీలు కూడా అవైలబుల్ అనేది ఏమీ ఉండవు. అప్పుడు కూడా ఏదో కొన్నిటికి ఇస్తారు మనకి. ఇక ఇప్పుడైతే మనకి జనవరి నెల నుంచి వచ్చే తారీఫ్లు అయితే 10 to 20% అయితే ఇంక్రీజ్ అవుతాయి ప్రతి సంవత్సరం.
అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అయితే కొన్నిటికి పెంచుతారు, కొన్నిటికి పెంచరు, అంతే. తగ్గించడం అయితే ఏముండదండి. కొన్నిటికి రేటు పెరుగుతుంది, అమౌంట్ అయితే పెంచుతారు, కొన్నిటికైతే పెంచరు అనమాట. అంటే 2 ఇయర్స్కి ఒకసారి కొన్నిటిని పెంచుతారు, కొన్నిటిని మాత్రం 1 ఇయర్కి ఒకసారి కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఎన్రోల్మెంట్ అయ్యేవాళ్ళు, రిజిస్ట్రేషన్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మనం డిసెంబర్ 20వ తారీఖు లోపు మాత్రమే రిజిస్టర్ అయిపోండి. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఒక 100 రూపీస్ పెట్టి, ఇదివరకు ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ఫీజే, మనకి ఇదివరకు రిజిస్ట్రేషన్ మన దగ్గర 500 రూపీస్ ఉండేది అనమాట. 500 రూపీస్ ఉండేది ఇదివరకు రిజిస్ట్రేషన్. 500 రూపీస్ అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని 100 రూపీస్ చేశారనమాట. 100 రూపీస్ చేశారు. అందుకని మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఏవైనా ఉంటే మీరు 20 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఆ సబ్జెక్టు మీరు ట్రైనింగ్ అవ్వాలి అంటే మీకైతే 6 మంత్స్ అనేది మీ ఐడికి వ్యాలిడ్ ఉంటుంది. 6 మంత్స్ వ్యాలిడ్ అనేది ఉంటుంది అనమాట. 6 నెలలు. ఈ 6 నెలల లోపు మీరే డిసైడ్ చేయొచ్చు అనమాట. మంత్ అనేది నాకు ఈ మంత్ కావాలి, ఈ మంత్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మీరే నాకు ఈ మంత్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ మంత్ కావాలనేది మీరు ఒక మంత్ ముందే మీరే దాన్ని మీరు ఓన్గా డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఈ అవకాశం ఈ సంవత్సరం చాలా అవకాశం మంచిగా కుదిరింది. ఏంటంటే ఇదివరకు ఎప్పుడు వస్తుంది అనే బాధ లేకుండా, కొంతమందికి ఏమో కొన్ని మంత్స్ కుదరదు, అంటే వాళ్ళు ఏదో పనులు ఉంటాయి అలా. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఏం చేశారంటే మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ మీరే ఓన్గా డిసైడ్ చేయొచ్చు అనమాట. మీకు పలానా మంత్ కావాలి అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇబ్బంది లేకుండా రేపు మంత్ అంటే మీరు ఆ మంత్ కుదరదు, కానీ నెక్స్ట్ మంత్ నాకు కావాలి అనేది మీరు దాన్ని ఎన్రోల్ చేయించుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్రోల్మెంట్ అనేది చేయించుకోవాలి. చేయించుకోకపోతే మీకైతే గనక మీకు రాదు. 6 నెలలు అలాగే ఎన్రోల్మెంట్ చేయించుకోకుండా వదిలేస్తే 6 నెలలకి మీ ఐడి అయితే అది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐడి అయితే క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. అది ఐడి క్యాన్సిలేషన్ అయిపోద్ది. మీరు కొత్తగా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. అది మీకు 6 మంత్స్ మాత్రమే వ్యాలిడ్ అనమాట. 6 మంత్స్ మాత్రమే. ఓన్లీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 6 మంత్స్ మాత్రమే వ్యాలిడ్. ఆ తర్వాత మీ ఐడి అయితే వ్యాలిడ్ అయిపోద్ది అనమాట. అది 6 మంత్స్ మాత్రమే వ్యాలిడ్ అనమాట. ఓన్లీ 6 మంత్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 6 మంత్స్ మాత్రమే వ్యాలిడ్ అనమాట. అది 6 నెలలు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత మీకైతే ఆ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఎక్స్పైరీ అయిపోద్ది అనమాట. మళ్ళీ కొత్తగా పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరైతే పాత తారీఫ్లు అంటే ఇప్పుడు డిసెంబర్ 20 లోపు అయితే మీరు అప్లికేషన్లు పెడతారో వాళ్ళకి ఈ ఓల్డ్ అప్లికేషన్లో రేట్లు మాత్రమే మీకు ఉంటాయి. కొత్త అప్లికేషన్ జనవరిలో వచ్చే రేట్లు మీకు వర్తించవు అనమాట. ఎందుకంటే మీరు తర్వాత ట్రైనింగ్ 6 నెలల్లోపు ఎప్పుడు తీసుకున్నప్పటికీ మీకు ఓల్డ్ రేట్స్ అంటే పాత రేట్లు మాత్రమే మీకైతే వర్తిస్తాయి అన్నమాట. అందుకనే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం వృధాగా మనీ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ మంత్లోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం నేను చెప్తూ ఉంటాను. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది మాత్రం ఆ తర్వాత అంతా అయిపోయాక ఏదో అంటారుగా, చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు కొంతమంది అయ్యయ్యో అంటారు జనవరి నెలలో. అది ఎప్పుడు ఇది వినేదే కాబట్టి నేను
ఈ విధంగా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరో తిన్నది కాదు, ఊరికే 3-4 వేల రూపాయలు ఇంకో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు డిసెంబర్ 20 లోపే రిజిస్టర్ చేసి పెట్టుకోండి. మీకైతే 6 నెలలు అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు 6 నెలల లోపు మీరైతే ట్రైనింగ్ అనేది మీరు ఏ మంత్ కావాలో ఆ మంత్ మీరే ఓన్గా డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఇక తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మీరు మనకి జనవరి 2025 బ్యాచ్ అనేది అయితే జనవరి నెలలో మనకి వాషింగ్ మిషన్ తర్వాత రెఫ్రిజిరేటరు తర్వాత ఏసీ ఈ 3 కూడా మనకైతే జనవరి నెలలో మనకి ట్రైనింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 ట్రైనింగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీకు ఆ రిజిస్టర్ ఐడి ఉంటుంది కదా మీ దగ్గర, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఆ రిజిస్టర్ ఐడి అనేది మీరు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఎన్రోల్మెంట్ చేయించుకోకపోతే మీకైతే ఆ ఏ బ్యాచ్లోనూ మీకైతే గనక వాళ్ళు ఇంటిమేషన్ ఉండదు. మీరు ఎన్రోల్మెంట్ చేయొచ్చు పలానా మంత్ అంటే జనవరి మంత్ మీకు ఎవరికైనా కానీ ఈ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ కానీ రెఫ్రిజిరేటర్ ఏసీ ట్రైనింగ్ ఇవేమన్నా కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎన్రోల్మెంట్ డిసెంబర్ 20 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. డిసెంబర్ 20వ తారీఖు లోపు మాత్రమే మీరు జనవరి బ్యాచ్ అంటే జనవరిలో మీకు ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు డిసెంబర్ 20వ తారీఖు లోపు అయితే మీరు ఏ ఫ్యాకల్టీతో అయితే మీరు ఆ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేయించారో ఆ ఫ్యాకల్టీకి మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి మీ ఐడి నెంబరు చెప్పి అది మీరు ఐడి నెంబర్ చెప్పి మీరైతే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. మీ ఐడిని చేయించుకుంటే ఆ జనవరి మంత్లో మీకు బ్యాచ్ అనేది ఆ బ్యాచ్లో మీకైతే గనక వాళ్ళు అవకాశం కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్రోల్మెంట్ చేయించుకోకపోతే మీకు రాదు. అది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మీరు ఎన్రోల్మెంట్ చేయించుకున్న తర్వాత ఇక మీకైతే అది జరిగే అంటే మీకు అవకాశం ఏదైనా కానీ ఆ జనవరి నెలలో ఏదైనా బ్రాంచ్లో మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు. అంటే మీకు ఎన్ని రోజుల ముందు ఇంటిమేట్ చేస్తారంటే 1 వీక్ ముందే మీకు 1 వీక్ ముందే మీకు ఇంటిమేషన్ అయితే చేస్తారు. అంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు, పలానా బ్రాంచ్లో సెలెక్ట్ అయ్యారు, దాని మ్యాపింగ్ ప్లస్ మొత్తం అన్నీ కూడా 1 వీక్ ముందే మీకైతే ఇంటిమేట్ చేస్తారు. ఆ ఇంటిమేట్ చేసినప్పుడు మీరైతే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఇది అందరూ గమనించుకోండి. ఇది చాలా మంచి అవకాశం అండి. ఇదివరకు ఇప్పుడు దాకా ఏంటంటే 3 నెలలు 6 నెలలు 8 నెలలు అలా సంవత్సరం కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలనుకుంటాను నేను ఎప్పుడు కూడా. 6 నెలలు వెయిట్ చేసి నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్గా నేను భావిస్తాను. ఎందుకంటే అన్ని నెలలు నేనైతే వెయిట్ చేయలేను ఫ్రెండ్స్. నాకైతే అంత ఓర్పు సహనం కూడా లేదు నిజంగా. వాళ్ళకి మాత్రం 6 నెలలు 6-7 నెలలు 8 నెలలు వెయిట్ చేసిన మహానుభావులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అనమాట. ఎందుకంటే వాళ్ళు నా దృష్టిలో చాలా గ్రేట్ పర్సన్స్ అనమాట. ఆ స్టూడెంట్ని నా మనసులో వాళ్ళు ఎప్పుడు గుర్తుండిపోతారనమాట. అంత వెయిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని మనకైతే ఇప్పుడు మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు వీళ్ళు. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండకుండా మీరు మీ లక్ బాగుంటే ఈ నెలలో రిజిస్టర్ అయ్యి రేపు నెలలోనే మీకు అవకాశం వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే మీ ముందు సీరియల్ వాళ్ళు అందరూ కూడా ఎవరో కూడా ఆ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ చేసుకోలేదు అనుకోండి, మీకు ఊరికే అవకాశాలు వచ్చేస్తాయి. ఇప్పుడు చాలా ఈజీ ఫ్రెండ్స్ మామూలుగా ట్రైనింగ్ అవ్వడం. అంతేగాక ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఒకదానికి వచ్చిన వాళ్ళు కంటిన్యూషన్ అంటే మామూలుగా ఆ బ్యాచ్లో కనుక 3 నెంబర్స్ ముగ్గురు కనుక ఉంటే వాళ్ళ కంటిన్యూషన్ బ్యాచ్ కింద కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ 3 నెంబర్స్ ఉంటే ఇంకో ఇద్దరిని వాళ్ళే యాడ్ చేస్తారు. మన బ్రాంచ్ల్లో ఎప్పుడూ కూడా మినిమం
మనకి 5 నెంబర్స్ మాత్రమే ఉంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 5 నెంబర్స్ అంటే స్టూడెంట్స్ 5 మాత్రమే అవకాశం ఉంటుంది. ఎప్పుడో మనకి రేర్లీ ఇంకొకరికి అవకాశం ఇస్తూ ఉంటారు, అంటే అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. రేర్లీ 6 ఉంటారు. ఏంటి మనకేంటంటే ఎక్కువగా 5 నెంబర్సే ఉంటారు, 5 ఉంటారు. 5 నెంబర్స్ అనమాట, 5కి అవకాశం ఉంటుంది. రేర్లీ ఏంటంటే ఒక్కొక్కసారి మాత్రమే ఒక్కొక్కరికి 6 అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది అనమాట. 6 అనేది మనకు 5 మ్యాక్సిమం అనమాట, లిమిట్. అంటే ఇదివరకు అయితే అసలు 3 to 5 నెంబర్స్ అని పెట్టేవాళ్ళు. 3 to 5 నెంబర్స్ ఈ లోపు అనేది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే మనకు ఇప్పుడు 5 అంటే మనకి 5 పెడుతున్నారు. రేర్లీ బాగా ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్కి ఇంకొకళ్ళని మాత్రం కొన్ని బ్రాంచుల్లో మాత్రమే అడ్జస్ట్ చేస్తున్నారు. ఇది చాలా తక్కువ అనమాట జరిగేది. అది మనకు 5 ఉంటారు. దాదాపు 3 to 5 నెంబర్స్ అనేది ఇదివరకు మనకు ఉండేదన్నమాట. ఇంచుమించుగా ఇప్పుడు కూడా 3 to 5 నెంబర్సే కొన్ని అన్నిటికీ కూడా ఉంటారు. 3 to 5 ఒక్కొక్కసారి మాత్రమే ఒక్కళ్ళనే ఏదో అడ్జస్ట్మెంట్ అవని వాళ్ళు మాత్రమే ఇంకొకరికి అవకాశం అనేది ఏదో 1 బ్రాంచుల్లో ఇస్తారు. అది అందరికీ తెలిసిందే కదా. అందుకని ఇదివరకు మనకి చాలా లేట్ అయిపోయేది, 6 నెలలు వెయిటింగ్లు. ఇప్పుడు ఆ బాధ లేకుండా ఎవరికి ఏ మంత్ కావాలో ఆ మంతే మీరే డిసైడ్ చేసి ఈ మంతే మీరు ముందు రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ అనేది చేయించుకోవాలన్నమాట. రేపు మంత్ అయితే మనకి వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఏసీ ఈ 3 బ్యాచ్లు అనేవి మనకు అన్ని బ్రాంచ్ల్లో జరగడం జరుగుతుంది. దీనికి మీరు ఈ ఎన్రోల్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా December 20 లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొన్ని చిన్న చిన్న కోర్సులు మీరు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మీ కోర్సులకు వచ్చినప్పుడే మీరు మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా మీకు మినిమం 3 నెంబర్స్, 3 ఉంటే కనుక మీకు నచ్చిన కోర్సు అది ఏదైనా అవనివ్వండి, చిన్న కోర్సులు అన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ మీకైతే రేపు జనవరి నుంచి మనకి అవైలబుల్లోకి రానున్నాయండి. మనకి అది 2 hours 1.5 hour అలా ఉంటాయి అన్నమాట. మినిమం 3 నెంబర్స్కి అవకాశం అయితే ఇస్తానని చెప్పారు. మనం దాన్ని బట్టి మనం ఏమన్నా చిన్న ఎందుకంటే వాళ్ళకి చిన్న కోర్సులు పెట్టిన వాళ్ళకి బాగా లేట్ అయిపోతుందని చెప్పి వీళ్ళైతే ఆ చిన్న కోర్సులు అన్నీ కూడా మనకి వాళ్ళు ఆ కోర్సు నేర్చుకునే టైంలో ఈ చిన్న కోర్సులు కూడా వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ నేర్చుకునే అవకాశం ఇది ముగ్గురికి అయితే అవకాశం 3 నెంబర్స్ ఉంటే అవకాశం అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా అందరూ వినియోగించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.